కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. తెలంగాణకు మరో 2 మంత్రి పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇటీవల ప్రకటించిన బీజేపీ నూతన జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చోటు దక్కకపోవడం కూడా ఆసక్తికరంగా మారింది. అయితే రాష్ట్రానికి చెందిన కీలక నేతలకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించేందుకే జాతీయ కార్యవర్గంలో ప్రాధాన్యత ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతుంది. కేంద్ర కేబినెట్లో తెలంగాణకు సముచిత స్థానం దక్కాల్సిందేనని కమలనాథులు కోరుతున్నారు. ఇప్పటికే రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్న నేతలతో పాటు కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మంత్రి పదవుల రేసులో ఎవరెవరు ఉన్నారు? కేంద్ర మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ బీజేపీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కేంద్ర మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ బీజేపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? రేసులో ఎవరెవరు ఉన్నారు? యశాలిని, కేంద్ర మంత్రివర్గం త్వరలో విస్తరించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తుంది అన్నటువంటి వార్తలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి క్యాబినెట్లో మరొక ఇద్దరికి అవకాశం ఉండొచ్చు అన్నటువంటి వార్తలతో ఒక్కసారిగా కూడా తెలంగాణ బీజేపీలో చర్చ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే గత 2 రోజుల క్రితం బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ఒక్క స్థానం కూడా ఎవరికి కూడా చోటు కల్పించలేదు. దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఇందులో జాతీయ కార్యవర్గంలో ప్రాతినిధ్యం ఉంది. తెలంగాణను మాత్రం పక్కన పెట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ అధినాయకత్వం ఎందుకు మరి పక్కన పెట్టిందన్నటువంటి చర్చ కూడా ఒకవైపు కొనసాగుతూ ఉంది. అయితే మరొక పక్క మాత్రం పార్టీలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతా ఉంది. ఈ విస్తరణలో తెలంగాణ వారికి అవకాశం ఇస్తారు కాబట్టే ఈ జాతీయ కార్యవర్గ కూర్పులో తెలంగాణ వారికి అవకాశం ఇవ్వలేదన్నటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే 2 మంత్రులు తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఒకరు కిషన్ రెడ్డి, మరొకరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. వీరిద్దరు కూడా కేంద్ర కేబినెట్లో ఉన్నారు. ఒకటి సహాయ మంత్రి పోర్ట్ఫోలియోతో బండి సంజయ్ కొనసాగుతున్నారు. కాబట్టి మరొక 2 మంత్రి పదవులు రాబోతున్నాయి అన్నటువంటి చర్చతో ఇప్పటికే పార్టీలో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. ప్రముఖంగా చూసుకున్నట్టయితే మనము ఇటీవల ఏదైతే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి డీకే అరుణ ఏదైతే ఆమెకు మొదటగా అవకాశం ఉంటుందని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆమెకు జాతీయ ఉపాధ్యక్షురాలు పదవిని ఇప్పటికే తీసేశారు కాబట్టి ఖచ్చితంగా మహిళా కోటాలో ఆమెకు అవకాశం ఇచ్చేందుకే ఈ యొక్క పరిణామాలన్నీ జరుగుతున్నాయి. మహిళా కోటాలో ముందు వరుసలో ఉన్నది డీకే అరుణ కాబట్టి ఆమెకు కేంద్ర కేబినెట్లో ఖచ్చితంగా చోటు దక్కే అవకాశం ఉంది అని చెప్పి కూడా బీజేపీలో పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ చెప్తా ఉంది నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో కార్యక్రమాలు రూపొందిస్తూ ఉంది. మహిళలకు 33% రిజర్వేషన్కు సంబంధించి ముందడుగు వేస్తామని చెప్తా ఉంది. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో మహిళలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఉంది కాబట్టి ఖచ్చితంగా డీకే అరుణకు మహిళా కోటాలో మంత్రి పదవి ఖాయమని చెప్పి ఒక వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక మరొక అంశం ఈటెల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో ప్రముఖ నాయకులైనటువంటి ఏదైతే అంటే గతంలో మంత్రిగా రాష్ట్రంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. అదేవిధంగా బీజేపీని రాబోయే రోజుల్లో అధికారంలోకి తీసుకురావాలి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినట్టయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈటెల రాజేందర్కి అవకాశం ఇస్తారా అన్నటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఈటెల రాజేందర్కి ఇస్తారా, అదే సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కి ఇస్తారా అన్నటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు ఈటెల రాజేందర్కు ఏదైతే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పేసి కూడా ఒకవైపు చర్చ జరుగుతూ ఉంది. 2028 టార్గెట్గా బీజేపీ ముందుకు వెళ్తా ఉంది కాబట్టి పరిణామాలన్నింటినీ కూడా బేరీజు వేసుకుంటున్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు కాబోతా ఉంది. తెలంగాణ నుండి పెద్ద ఎత్తున ఆశావాహులు అయితే ఉంటారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే పార్టీలో జరుగుతూ ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజు.